ఓకే, ఏది అవాయిడ్ చేయలేము. సో మనం ఇవాళ ఏవైతే పాయింట్స్ మనం అన్ని డిస్కస్ చేస్తున్నామో ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఏంటి అంటే మనం మెయిన్ మనం పొద్దున్న నుంచి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7, 8, 9 వరకు ఒక 12 గంటలు మనం గట్టి కష్టపడుతున్నాం. దేనికోసం? బ్యాంక్ బ్యాలెన్స్ కోసమే కదా. ఎంత టార్గెట్ పెట్టుకున్నారు? టార్గెట్ పెట్టుకుంటేనే కదా, పెట్టుకోలేదా? ఎంత ఇస్తే అంత అనుకుంటే 50 రూపాయలు ఇస్తాడు దేవుడు, అంతే కదా. మనకంటూ ఎందుకు ఇవన్నీ అంటే మనకంటూ ఒక టార్గెట్ పెట్టుకున్నట్టు మనం పరిగెడతాం. ఎవరు వచ్చి బాబు ఈ మంత్ నువ్వు ఇంత డ్రా చేయాలి, ఈ మంత్ ఇంత డ్రా చేయాలి, ఇంత డ్రా చేయాలని ఎవరు చెప్పరు. చెప్తారా? ఓన్లీ సేల్స్ ఫీల్డ్ లోనే అవుతూ ఉంటాయి. సేల్స్ ఫీల్డ్ పొద్దున్నే లేస్తే బైక్ పట్టుకొని కాల్స్ వేసుకుంటా నీ టార్గెట్ ఇది, నీ టార్గెట్ ఇది. బట్ మనం ఆ ఫీల్డ్ లో లేము కదా. మనకి ఎవరు టార్గెట్ ఇస్తారు? మనకి మనమే టార్గెట్స్ తీసుకుంటాం, మనమే అచీవ్ చేసుకుంటాం. అంతేగాని ఎవరో వచ్చి మనకి ఏదో చెప్తారని చెప్పి, ఏదో చేస్తారని చెప్పి ఎదురు చూసి మోసపోవద్దు. మనకి మనమే సెల్ఫ్ టార్గెట్స్ పెట్టుకున్నాం. ఎస్, స్టార్టింగ్ లో మేబీ స్ట్రగుల్ ఉండొచ్చు, స్టార్టింగ్ లో మేబీ ఈ మంత్ పడకపోవచ్చు, ఈ వీక్ పడకపోవచ్చు, ఈ డే పడకపోవచ్చు. బట్ రేపు అనేది ఒకటి ఉంది కదా. ఈ డేకి మనం దిగాము, ఈ రోజుకి ఈ రోజే ₹1,00,000 వస్తాయా? ఎవరన్నా రాసిస్తారా? ఎవరు రాసుకోరు. అంబానీ కూడా సేమ్ ఇదే అనుకుంటాడు, నాకు రేపు పొద్దున ₹1,00,00,000 కావాలని. బట్ దానికోసం ఏంటి, దాని వర్క్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నడిచింది కదా. సో సేమ్ మన డే ప్లాన్ ఏదైతే ఉందో మనం ప్రాపర్గా మనం మార్నింగ్ 9కి లెగుస్తాం కదా. అందరం 9కి అయితే లెగుస్తాం కదా. 9కి కూడా లేకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్. మనం రూమ్ లో మాట్లాడుతున్నాం. నేను 5కి 6కి లెగవాలి. ఒక హెల్దీ లైఫ్ స్టార్ట్ చేయాలి అంటే 5కి 6కి లేచి వాకింగ్ చేసుకొని వచ్చి మిగతా పనులు చేసుకొని 9కి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాం. ఓకే, సో 9 నుంచి ఈవినింగ్ మీ టైం, నేను దాన్ని కూడా నేను డిసైడ్ చేయట్లేదు. 9 వరకు ఉంటారా, 6 వరకు ఉంటారా, 8 వరకు ఉంటారా, మీ టైం. ఈ మొత్తం 12 అవర్స్ మనం ఎగ్జాక్ట్ గా ఒక ప్లాట్ సేల్ చేయాలంటే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తాం? ఎన్నో అవర్స్. జనరల్ గా ఒక కస్టమర్ పట్టుకోవాలంటే ఎన్నో అవర్స్ వర్క్ చేస్తాం. మనం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు డే మొత్తంలో మనం గట్టి కష్టపడితే గట్టిగా 1 గంట పట్టచ్చు, మేబీ ఒక 2 అవర్స్ కూడా పట్టచ్చు. బట్ మనం అకౌంటబిలిటీ ఎంత? 1 అవర్ 2 అవర్స్ మ్యాక్స్. ప్రాపర్గా మనం వర్క్ చేసుకుంటే మనకు వచ్చే గోల్ ఏంటి? ఎన్ని అవర్స్? 1 అవర్. డేలో 1 అవర్ మనం తీయలేమా? చేసుకోలేమా? 1 అవర్ చేస్తాను సార్, మన కోసం. ఎవరి బ్యాంక్ నుండి? మన అకౌంట్ లో 1 lakh ఉందనుకోండి, రేపు పొద్దున ఏం చేస్తాం? నువ్వు పక్కన తప్పుకోరా. కాన్ఫిడెన్స్ వస్తుందా? రాదా? గట్టి కాన్ఫిడెన్స్ వస్తుంది. మన అకౌంట్ లో ఎప్పుడైతే ₹1,00,000 మీ బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, మంచి కాన్ఫిడెన్స్ తో మాట్లాడతారు. అదే మీకు బ్యాంక్ అకౌంట్ లేదనుకోండి, బ్యాంక్ అకౌంట్ లో లేవనుకోండి, ఏం చేస్తారు? తలకాయ కిందకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ నేను చెప్తున్నా కదా, మన మైండ్ సెట్ అంతా తలకాయ కిందకి వెళ్ళింది. ఆలోచించుకుంటే వెళ్తాం. పక్కన వాళ్ళు నవ్వుతున్నారో తెలియదు, ఏడుస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఎందుకు? మన మైండ్ అంతా ఆక్యుపై అవుతుంది. ఎందుకు? రేపటి మన ఎక్స్పెన్సెస్ కి ఏం చెయ్యాలి అని. అవునా కదా? సో డే మొత్తంలో మనం గట్టిగా కష్టపడితే గంట మనం ప్రాపర్గా డిజైన్ చేసుకొని ప్రాపర్గా 1 గంట కనుక కష్టపడ్డాము అంటే అంతేందుకు మన అకౌంట్లో నుంచి మినిమం 1 lakh అయితే ఈజీగా డ్రా చేయొచ్చు. చేయొచ్చా లేదా? సో చేద్దాం, కష్టపడి మనం 1 అవర్. నేను ఇంకోటి చెప్పట్లేదు సార్ మీరు 1 అవరే చెప్పారు, నేను 1 అవరే చేస్తాను. హ్యాపీ. ఆ 1 అవర్ 1 లీడ్ వచ్చినా మనం వర్క్ చేసేది 30 రోజులు 30 వీక్స్ అవుతాయి. 30 క్లోజ్ అయిన అనుకోండి, మనం అదృష్టవంతులు నెక్స్ట్ మంత్
ప్రశాంతంగా ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళిపోవచ్చు. అవునా కదా? 30 కస్టమర్లు క్లోజ్ అవుతే మన అకౌంట్లో ఎంత వస్తాయి? 30 lakhs వస్తాయి. సో ఓన్లీ 10% ఆఫ్ క్లోజర్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. 30 కస్టమర్లు దొరికితే 30 కస్టమర్లు సైట్కి వచ్చినా కానీ 10% మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. అంటే 3 క్లోజర్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. సో అట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాము అంటే మన డే ప్రొడక్టివిటీ వస్తుంది. మన మంత్లీ ఎక్స్పెన్సెస్, ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది డే ఫస్ట్ నుంచే మనం ప్లాన్ చేసుకుంటాము అంటే ఆటోమేటిక్గా మనం ఏవైతే ఇవాళ మాట్లాడుకున్నామో అన్నీ ప్రాపర్ వేలో వెళ్తాయి. ఇప్పుడు దాకా మనం చేయట్లేదు అంటే మేబీ ఎస్, మేబీ నో. అంటే మనకంటూ మనం ఒక టార్గెట్ సెట్ చేసుకోకుండా కూడా కొంతమంది పరిగెత్తవచ్చు. అవునా కదా? మనకంటూ ఒక టార్గెట్ కూడా సెట్ చేసుకోకుండా పరిగెత్తవచ్చు. మనకంటూ ఒక టార్గెట్ సెట్ చేసుకొని పరిగెత్తవచ్చు. బట్ ఎప్పుడైతే మనము ఇది చెయ్యాలి అని పరిగెడతామో ఖచ్చితంగా చేస్తాం. అవునా కదా? చెయ్యాలి, ఇది నేను ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలి అని చెప్తే పరిగెడతామో లేదా? సో ఆ టార్గెట్ని మనం సెట్ చేసుకున్నాము, ఆ గోల్ని రీచ్ అవుతాం. రీచ్ అయినప్పుడు డెఫినెట్గా మన ముఖాల్లో హ్యాపీనెస్ ఉంటుంది. చూడండి, ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను, నాకెవరు ఫ్రీగా ఇవ్వలేదు, నేను కష్టపడి సంపాదించుకున్నాను అన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూసారా? ఆ హ్యాపీనెస్ మీ మొహాల్లో. ఓకే, ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, కొత్త ప్రాజెక్ట్ గురించి ఎవరు తెచ్చింది? సో మనకు బటన్సన్ దగ్గర ఈ సైట్ అండి, ఇది కొత్తది, మనకు కొత్త లేఅవుట్. జస్ట్ ఒక 30,000 ఇస్తున్నాము, బట్ నియర్ ఆఫర్ కింద 12,500 ఇస్తున్నాము. ఓకేనా? ఇట్లా మనకు ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఎవ్రీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఒక 11 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఎవ్రీ డీటెయిల్స్ అంటే కస్టమర్ మనం చూపించడానికి ప్రతి ఎవిడెన్స్ ఉంటాయి. ఇంకోటి మనకు రోడ్డు ఐఏసీ నేచర్ ఒకటి వచ్చింది, ఇది కూడా మనకు అవైలబుల్ ఉంది. సో మెయిన్ రోడ్ పెట్టింది కొత్త సైట్, సెమీ కమర్షియల్ మనకు మంచి మంచి ప్లాట్లు ఉన్నాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఎవరైతే మనము ఎప్పుడు వచ్చినా మనం కాదు, బుల్లెట్ దిగిందా అనేది ఇంపార్టెంట్. సో కస్టమర్కి సెమీ కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి. కొంతమంది అడుగుతారు కదా, మార్వడీస్ కానీ బిజినెస్ పెట్టుకుందామని వాళ్ళు. రెసిడెన్షియల్గా కమర్షియల్గా చాలా తక్కువ వస్తాయి మనకు సైట్లో. అలాంటిది కమర్షియల్గా సైట్లు వచ్చినాయంటే ఇంకా అది ఇంకా అల్టిమేట్ ఉండదు, ఇక అంత మంచి వెంచర్. సో సెజ్ కానీ ఇది కానీ చాలా మంచి సైట్. సో ఎవరైతే మనం ఉన్నారో, క్రాంతికిరణ్ కానీ సురేష్ సార్, మీరు మనం ఫోకస్ పెడితే ఈజీగా మన బిజినెస్ వస్తుంది. సో ఇవాళ నాకు యాక్చువల్ మార్నింగ్ నుంచి చైర్మన్ గారితో నేను చెప్పాను, మీటింగ్ అయిన దాంట్లో ఇవాళ మనకి కొన్ని బొనాంజాస్ కూడా ఇందాక పెట్టాను. ఓకే, సో జస్ట్ బ్రీఫ్ అప్ ఇస్తానండి. బొనాంజాస్ కూడా ఏవైతే మనకి చెప్పారో, రుద్ర వ్యాలీ ఒకటి ఫార్మ్ ల్యాండ్ ఉంది, అది కాకుండా మనకి భువనగిరి ఆలేరు దగ్గర ఇంకొక ఫార్మ్ ల్యాండ్ ఉంది, యాదాద్రి అని చెప్పేసి అదొకటి. ఇక్కడ షార్నగర్లో 2 ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా ఫార్మ్ ల్యాండ్స్ అయితే ఇప్పుడు ఒక బొనాంజా నడుస్తుంది. సో ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ బొనాంజాస్ పెట్టండి సార్. ఓకే, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బొనాంజాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బొనాంజా ఒకటి రన్ అవుతుందంటే, సో మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం, ఇవన్నీ కష్టపడి చేసాము. చేసిన తర్వాత మనకి మైండ్ రిలాక్సేషన్ కావాలి కదా. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పరిగెడుతూనే ఉన్నాము, బట్ అట్లీస్ట్ ఒక 4-5 రోజులు, మంత్లో ఒక 4-5 రోజులు బయటకు ఎక్కడికైనా వెళ్దామని కదా. ఓకే, ఈ మంత్ బొనాంజా ఏంటి అంటే, సో జనరల్గా ఇంటర్నేషనల్ ట్రిప్ ఎవరైనా సరే ఎక్కడైనా పెట్టారు అంటే 2 ప్లాట్స్ 3 ప్లాట్స్ పెడుతూ ఉంటారు. బట్ మన కంపెనీలో లాస్ట్ ఇయర్ మనము ఒక 3 టైమ్స్ వెళ్ళాము. 3 టైమ్స్ వెళ్ళాము. లాస్ట్ ఇయర్ కూడా మలేషియాకి వెళ్ళాము, థాయిలాండ్కి వెళ్ళాము, దుబాయ్కి వెళ్ళాము లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా సేమ్ థాయిలాండ్, దుబాయ్, ఇయర్ ఎండ్లో యూరోప్ కంట్రీస్లో ఏదో ఒక కంట్రీకి వెళ్తున్నాం. ఓకే, బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆఫర్ ఏంటంటే 1 ప్లాట్ సేల్ చేస్తే మనము ఇంటర్నేషనల్ ట్రిప్, అది ప్రజెంట్ ఆఫర్. మన Jan 1 నుంచి 31 లోపు సింగిల్ ప్లాట్ అమ్మినాను. సార్ నేను ఒక ప్లాట్ అమ్మాను, హ్యాపీ. సెకండ్ ప్లాట్ అమ్మితే ఏంటి, థర్డ్ ప్లాట్ అమ్మితే ఏంటి, అట్లా
నెంబర్ ఆఫ్ ప్లాట్స్ అనేది ఒకసారి కూర్చొని గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ 1 ప్లాట్ బ్యాంకాక్ థాయిలాండ్కి వెళ్తున్నాము. సో ఇది కాకుండా బొనాన్సాస్ ఏంటి అంటే ఫార్మ్లాండ్ ఏదైతే అమ్మామో 2 గుంటాస్ మినిమం అమ్మాలి. 2 గుంటాస్ మినిమం ఉంటే దాంట్లో మనకి అడిషనల్ బొనాన్సాస్ నేను అమ్మాను, నాకు ఇంటర్నేషనల్ ట్రిప్ వస్తుంది, ఫైన్. అది కాకుండా ఇంకా అడిషనల్ బొనాన్సా కూడా ఇవాళ అడిగితే ఇమ్మీడియట్ గా చైర్మన్ గారు నాట్ ఈవెన్ 1 సెకండ్ ఆలోచించకుండా ఎవరైతే అమ్మారో వాళ్ళకి 60K వర్త్ ఆఫ్ ఐఫోన్ 2 గుంటాస్ అమ్మితే 60K వర్త్ ఆఫ్ ఐఫోన్స్ ప్లస్ ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా ఇస్తున్నాము. ఓకే, సో మనం ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నాము, మనకి ఏవైతే కమిషన్స్ రావాలో అవి వస్తున్నాయి, అది కాకుండా అడిషనల్ గా బొనాన్సా కూడా వస్తుంది. ఓకే, ఇది కాకుండా కస్టమర్ కి కూడా అక్కడికి వచ్చి కస్టమర్ ని 90% పుష్ చేస్తున్నాము. ఇంకొక 10% దగ్గర ఎక్కడో చోట కస్టమర్ వెనక్కి వెళ్తున్నాడు కదా, ఆ మూమెంట్ లో కస్టమర్ కి కూడా బొనాన్సా ఇస్తున్నాము. 2 గుంటాస్ మినిమం సేల్ చేస్తే 4 గ్రామ్స్ గోల్డ్, 4 గ్రామ్స్ గోల్డ్. ఓకే, గోల్డ్ అనేది ఇవాళ రేపు 50,000 గోల్డ్ ఎంత ఉంది ఇప్పుడు? గ్రామ్ 13,000. 1,50,000. ఓకే ఫైన్. బట్ గోల్డ్ కూడా ఇవాళ రేపు కస్టమర్లు గోల్డ్ కాన్సెప్ట్ ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే డే ఆన్ డే ఇంక్రీజ్ అవుతానే ఉంది. లాస్ట్ ఇయర్ ఈ టైంకి గోల్డ్ ఎంత ఉందంటే 5,000 పర్ గ్రామ్ 5,000 4,300 ఉంది. బట్ ఈరోజు 13,000, ఆల్మోస్ట్ 9,000 పెరిగింది. సో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ కస్టమర్లకు కూడా. అరే మీరు ప్లాట్ తీసుకుంటున్నారు, ప్లాట్ తో ఏదైతే భూమి వాల్యూ పెరుగుతుందో దాంతో పాటు మేము ఇంకొక గిఫ్ట్ కూడా ఇస్తున్నాము, అది కూడా పెరిగే గిఫ్ట్, మీకు తగ్గేది ఎక్కడ లేదు. గోల్డ్ 4 గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నాము. సో ఇట్లాంటివన్నీ మనం పాయింట్స్ స్టెప్ ఆన్ స్టెప్ చేసుకుంటే కాబట్టి ఈజీగా క్లోజ్ చేసుకోండి. ఓకే, సో బొనాన్సాస్ కూడా మీకు ఒకసారి కంప్లీట్ గా క్రియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెడుతూ ఉంటారు. ఓకే, సో చేద్దామా? ఎన్ని ప్లాట్స్ చెప్పారా, ఎన్ని ఫ్లోర్స్ ఇస్తారు అనేది? తీసుకోలేదా టార్గెట్స్? ఇప్పుడే తీసుకోవాలి, ఇప్పుడే తీసుకుంటానే కదా. అంటే అట్లీస్ట్ ఎందుకు అడుగుతున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడైనా సరే మార్నింగ్ కానీ వచ్చాను అంటే నా డేలో నేను ఒక టార్గెట్ పెట్టుకునే వస్తాను. సేమ్ అట్లానే అట్లీస్ట్ మనం ఈరోజు వచ్చాము, ఇప్పుడు నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు పోయిందేం లేదు. ఇవాళ ఎంత డేట్? 8. ఇంకా ఎన్ని డేస్ ఉంది? 22 డేస్ ఉంది. ఇవాళ నుంచి మనం స్టార్ట్ చేసి ఒక ప్లాట్ అయితే అమ్ముతాం కదా, ఒక ప్లాట్ అయితే చేస్తాం కదా, చేయలేమా? ఒక ప్లాట్ అమ్మితే ఏమొస్తుంది? ఇంటర్నేషనల్ ట్రిప్, ఐఫోన్, క్యాష్. ఇవ్వమన్నా కానీ మీకు ఇవి కూడా వస్తున్నాయి కదా, ఇంటర్నేషనల్ ట్రిప్ వస్తుంది కదా. ఫార్మ్లాండ్ ఎందుకు ఫార్మ్లాండ్ కాకుండా డీటీసీ మన దగ్గర ఉన్నాయి, ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెచ్ఎండిఎల్ కావాలంటే హెచ్ఎండిఎల్ ఉన్నాయి. ఫార్మ్లాండ్ ఏంటి అంటే సింపుల్, నా క్యాలిక్యులేషన్ ఎట్లుంటుంది తెలుసా? 2 గుంటాస్ ఎంత? ఒక ప్లాట్ అమ్మితే ఎంత? 150 స్క్వేర్ యార్డ్స్. ఇది ఎక్కువ, అది ఎక్కువ? బట్ ఇప్పుడు నాకు ఎండ్ ఆఫ్ ద డే స్క్వేర్ యార్డ్స్ లో ఎక్కడ ఎక్కువ అవుతుంది? నాకు వచ్చేది నేను నా పర్సనల్ గా నేను చెప్తున్నాను, నాకు వచ్చేది ఎంత అవుతుంది? ఫార్మ్లాండ్ లో ఎక్కువ బెనిఫిట్ వస్తుంది కంపేర్. ఎందుకు? ఇక్కడ నేను 150 రూపాయలు 150 గజాలు అమ్ముతున్నాను, అక్కడ నేను 242 గజాలు నేను అమ్ముతున్నాను. కంపేర్ టు దీంతో పోల్చుకుంటే మీరు ఫార్మ్లాండ్ లోనే ఎక్కువ బెనిఫిట్ అవుతారు, ఈజీ సేల్స్ వస్తుంది. ఎందుకు? తక్కువ ప్రైస్ లో ఉంటుంది, ఈజీ సేల్ వస్తుంది. మనం ఎక్కడైతే బెనిఫిట్ పొందుతున్నామో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకున్నాం. ఓకే, సో జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలా అని చెప్పి సార్ మీరే ఫార్మ్లాండ్ మనకి కస్టమర్ ఎక్కువ ఉన్నారా? కాకపోతే ఈజీ సేల్స్ అనేది ఒకటి చూసుకోండి. దాంతోపాటు మీకు బీటీసీ ఇవన్నీ నార్మల్గా వస్తూనే ఉంటాయి. ఫస్ట్ నా టార్గెట్ ఏంటి?
ఇంకా ప్లాట్ అమ్మారంటే ఆటోమేటిక్గా 2-3 ప్లాట్లు అదే కస్టమర్ నుంచి వచ్చేస్తాయి. సో నేను ఒక టార్గెట్ తీసుకుని ఒక ప్లాట్ అమ్మానంటే డెఫినెట్లీ 3 ప్లాట్స్ ఎట్లా అయిపోతాయో అది మ్యాథ్స్ సింపుల్ క్యాలిక్యులేషన్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం, ఎక్కువ ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ మంత్ ఎన్ని పెట్టుకున్నాం టార్గెట్? సింగిల్ ప్లాట్ మర్చిపోండి, సింగిల్ ప్లాట్ ఈ వీక్ పెట్టుకుందాం. అయితే మనకు డెఫినెట్గా ఇవ్వాల్సింది సార్ క్రాంతి గారు కానీ తర్వాత సురేష్ సార్ కానీ గౌడ్ సార్ కానీ కొత్తగా వచ్చిన మన కార్లు సార్ కానీ మాధవ్ మేడం డెఫినెట్లీ ఇవ్వాల్సిందే విత్ 5 ప్లాట్స్ ఫ్రమ్ యువర్ టీమ్. ఇవి బాగా నేర్చుకుంటున్నారు సార్, బట్ నేను ఫోకస్ చేస్తలేదు, వాళ్ళు బిజీ అవుతున్నారు ఫ్యామిలీ కొంచెం ఫోకస్ చేయించి ఈ ఒకటి కంపల్సరీ ఇద్దరు కలిసి ఒకటి కంపల్సరీ టార్గెట్ పెట్టుకోండి. సారీ ట్రిప్ తీసుకెళ్తాను కదా, ఐఫోన్ మీకు ఇస్తాను, ఐఫోన్ మీకు తీసుకొని సార్ మా ఎప్పుడు అప్పుడు స్మరణిక మేడం టార్గెట్ వాళ్ళు సూర్య కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. అంటే ఇంటర్నేషనల్ ట్రిప్ ఓన్లీ ఫర్ 1%. ఎవరు చేస్తారో ఆ పర్సన్ అంటే వాళ్ళ వైఫ్ అవును. అంటే మీరు ఉన్నారు సార్, మేడంకి ఐడియా చేసాం ఫ్రమ్ యువర్ అండర్, మీరు ఒకటి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు, ఇంకొకటి మీ సైడ్ నుండి వచ్చింది, మేడం కింద మేడం తీసుకెళ్ళి 2 ప్లాట్స్ అంటే 2 టికెట్స్ వస్తాయి. మల్టిపుల్ ఎన్ని ప్లాట్స్ అంటే 3 ప్లాట్స్ పెట్టుకుంటే 3 టికెట్స్ వస్తాయి. ఓకే, సో ఏమైనా డౌట్ ఉన్నాయా ఇంకా? ఎనీ డౌట్? ఒక ఫోటో దిగుదాం.